చూసిండే మనం జనధన్ ఖాతాలని తెరవండి అని చెప్పేసి ప్రతి మనిషికి ఖాతా ఉండాలని చెప్పేసి పేదోళ్ళైనా సరే పెద్దోళ్ళైనా సరే అకౌంట్స్ ఉండాలని చెప్పేసి ఇక గవర్నమెంట్ ఇచ్చేటువంటి అన్ని స్కీమ్స్ బ్యాంక్ అకౌంట్లోనే వేస్తాం కాబట్టి జనధన్ ఖాతాలు తీయాలని చెప్పేసి మస్తు ప్రచారం అయితే చేసిండ్రు. ఈనాడు ఈ అకౌంట్లకు డిమాండ్ కూడా మస్తు పెరిగింది. ఎందుకంటే ఏం చేయాలన్నా గూగుల్ పే, ఫోన్పేలు, డిజిటల్ అమౌంట్, డిజిటల్ పేమెంట్స్ అని చేసేసి ఇష్టం ఉన్నట్లయితే అకౌంట్లు ఓపెన్ చేసిండ్రు. కానీ అకౌంట్లు ఓపెన్ చేసేసి ఈ బ్యాంకులు చేస్తున్నటువంటి రచ్చ సామాన్య జనం అయితే ముక్కుపిండి ఏమంటారు వసూళ్ళు అయితే చేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తోంది. ఎందుకంటే మినిమం బ్యాలెన్స్ లేదని చెప్పేసి ఇష్టం ఉన్నట్లు ఫైన్ అయితే వేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. రీసెంట్గా నేనే ఓ బ్యాంక్లో దాదాపు 10 ఏళ్ల కింద ఓ అకౌంట్ క్లోజ్ చేయమని చెప్పి సాలరీ అకౌంట్ క్లోజ్ చేయమని చెప్పి రిక్వెస్ట్ పెడితే మరి ఏం జరిగిందో అని క్లోజ్ కాలేదు. మొన్న రీసెంట్ 1 వీక్ కింద నాకు ఫోన్ వచ్చింది, 5,000 రూపాయల ఫైన్ కట్టాలని. నేను అది నాన్ ఆపరేటెడ్ అకౌంట్. నేను క్లోజ్ చేసినప్పుడు కూడా అంతో ఇంతో అమౌంట్ ఉండొచ్చు, కూడా 500 600 ఉంటుంది. కానీ మినిమం బ్యాలెన్స్ వాళ్ళు ఆ మెసేజ్లు పంపించడం చెప్పి ఇంటర్నెట్ బ్యాంకింగ్ అని ఆన్లైన్ బ్యాంకింగ్ అని చెప్పి ప్రతి సంవత్సరం ఓ ఛార్జ్ చేస్తుంటారు కదా, ఆ డెబిట్ కార్డ్ ఛార్జెస్ అని చెప్పేసి ఇట్లా ఈ ఛార్జెస్ పేరుకుంటా పోయి దాదాపు 5,000 రూపాయలు. ఈవెన్ ఎన్పిఏలో పడ్డది, డార్మెట్లో పడ్డది నా అకౌంట్ అనేటువంటిది. బట్ స్టిల్ 4,800 5,000 రూపాయల ఫైన్ వేసిండ్రు. అదేంది సార్ నాన్ ఆపరేటెడ్ అకౌంట్ అంటే ఇది పాలసీ అంతే అంటారు, 5,000 కట్టాల్సిందే అంటారు. మరీ రిక్వెస్ట్ చేస్తే ఇంత తగ్గిస్తాం కానీ క్లోజ్ అయితే చేయము, నువ్వు క్లోజ్ ఇట్లే పెరుగుకుంటా నీ ఫైన్లు అయితే పెరుగుకుంటా పోతాయి అన్నటువంటిది ఆ సమాధానంతో నాకైతే షాక్ తగిలినటువంటి నేపథ్యం ఉంది. అట్లా మొత్తం దేశం మీద 8,500 కోట్ల రూపాయలు అయితే ఖాతాల్లో కనీస నగదు నిల్వలేదని జరిమానాలు ఇస్తున్నారంట. మీరు ఇంకా ఎంత షాక్ అంటే దాదాపు 8,500 కోట్లంట. ఈ 8,500 కోట్లు ఎవరికి ఉంటాయా అంటే సామాన్య జనాలవే. బలిసినోడు, పైసలు ఉన్నోడు మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయడా, వాడు మంత్లీ తీసుకుంటాడు దానికి యాప్ట్ అవుతుంది. కానీ మనలాంటి పేదోలో లేదంటే మధ్యతరగతి ఫ్యామిలీసో మన అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ ఇప్పుడు ఏంటంటే గతంలో 500 1000 రూపాయలు ఉండే, ఇప్పుడు 2,000 5,000 10,000 రూపాయలు, 1,00,000 రూపాయలు కూడా చేస్తున్నారు మినిమం బ్యాలెన్స్ అని చెప్పేసి. ఆ మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తలేమని ఛార్జెస్ చేసుకుంటా దాదాపు 8,500 కోట్లు పిండినరంట. మరి ఎంత దారుణం అంటే, మరి ఇష్టం ఉన్నట్టయితే జన్ధన్ ఖాతాలు తీయండి అని చెప్పాలి, ఇట్లా డిజిటల్ పేమెంట్సే చేయాలని చెప్పాలా, ఇట్లా డిజిటల్ పేమెంట్ చేయమని చెప్పేసి అకౌంట్ల మీద మెయింటెనెన్స్ పేరుతోటి దేశం మొత్తం మీద దాదాపు 8,500 కోట్లు జనం డబ్బును సర్కారీ బ్యాంకులు, ఇవి కూడా మళ్ళీ సర్కారీ బ్యాంకులేనంట. ఇంకా దీనికంటే సిగ్గు చేయడానికి కార్యక్రమం అయితే లేదు. ప్రభుత్వాలు మరి ఏం చెప్తావో దీనికి సమాధానం చెప్పాలా. ఇట్లా జనంని ముక్కు పిండి వసూలు చేస్తున్నటువంటి దాని మీద ఇక కామెంట్ ఏంటంటే, కార్పొరేట్లు కోట్లు ఎవడుతున్నా కార్పొరేట్ సంస్థలు 100,000 కోట్ల రూపాయల రుణాలు తీసుకొని చివరికి వాటిని ఎగవేసి దర్జాగా తిరిగేస్తుంటే వారిని ఏం చేయలేకపోతున్న బ్యాంకర్లు సామాన్యులపై మాత్రం కన్నెర చేస్తుండడం ఇప్పుడు చర్చాంశనీయంగా పాటు విమర్శలు కూడా పడుతున్నాయి. దేశంలో అందరికీ బ్యాంకింగ్ సేవల్ని అందిస్తున్నామంటూ ఊదరగొడుతున్న మోదీ సర్కార్ ఈ జరిమానాలపై నోరు మెదపట్లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఆర్థిక వ్యవస్థలో అందరినీ భాగస్వామ్యం చేయడం అంటే ఇదేనా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. నిజానికి నెలాఖరులో చేతిలో 1 రూపాయి కూడా ఉండని బడుగు బలైన వర్గాలు ఖాతాలో అంతంత నగదు ఎట్లా ఉంచగలుగుతారన్నటువంటిది, పింఛన్ కోసమో సబ్సిడీల కోసమో లేక మరే ఇతర అవసరాల కోసమో వృద్ధులు, రైతన్నలు, శ్రామికులు తీస్తున్న ఈ ఖాతాలో కనీస నగదు నిల్వలేవంటూ జరిమానాల పేరిట బ్యాంకులు విరుచుకుపడడం ఎంత మాత్రం సరికాదన్నటువంటిది అయితే తెలుస్తోంది. నిజంగా ఏంది అంటే, ముసలోళ్ళు ఉంటారు పెన్షన్ కోసం అని చెప్పేసి, రైతులు ఉంటారు ఇది ప్రధాన బీమానో లేకపోతే ఫసల్ యోజనో పడుతుందని చెప్పేసి, లేదంటే శ్రామికులు ఉంటారు ఏదో చిన్న, ఇప్పుడు ఏంటంటే అందరు గూగుల్ పే, ఫోన్పే చేస్తున్నారు. అట్లని చెప్పేసి అకౌంట్లు చేస్తే ఇప్పుడు మనకి అకౌంట్లో 1,000 రూపాయలు పెట్టేంత స్థాయి ఉంటుందా ఆ పేదోనికి అనేటువంటి, ఆ ముసలోళ్ళకి అనేటోళ్ళు? వీళ్ళు ఇచ్చే 1,400 2,000 రూపాయల పెన్షన్ ఉంటుంది. ఆ 2,000 పెన్షన్ ఆమె మందులకు తిండికి సరిపోదు. ఆమె 1,000 రూపాయలు మెయింటైన్ చేయగలుగుతుందా? ఆ మెయింటైన్ చేయలేదని చెప్పేసి ఇట్లా ఫైన్లు వేస్తున్నారంట. ఇక కోట్ల రూపాయలు ఎగొట్టి ఫారెన్లు పోతుంటే ఎస్బీఐ బ్యాంకే విజయమాలకి ఎన్ని వేల కోట్లు ఇచ్చింది, అది వసూలు చేయడానికి చాతనైతే లేదు. నీరవ్ మోదీ లాంటి వాళ్ళు ఎంతమంది పారిపోతున్నారు, ఇట్లా ఎంతమంది పెద్ద దొంగలు లంగలు ఫారెన్లు ఈడ కోట్ల రూపాయలు లోన్ తీసుకొని ఏవోటి ఫారెన్లు పారిపోతున్నారు. వాళ్ళని పిలిపించి మళ్ళీ వసూలు చేయడానికి చాతనైతే లేదు. ప్రతి కార్పొరేట్కి బ్యాంకులో మస్తు లోన్లు ఉంటాయి, వాళ్ళు కడుతున్నారో కడతలేరో తెలియదు. కానీ వీళ్ళ మీద మినిమం బ్యాలెన్స్ లేదని దాదాపు 8,500 కోట్లు పిండేసినరంట. మరి ఇదేనా డిజిటల్
బ్యాంకింగ్ డిజిటల్ భారత్ అంటే అనేటువంటిది ప్రశ్న అయితే ఉత్పన్నమవుతుంది. దీని మీద మోదీ సర్కారు కూడా కనిపెట్టాలి. ఎందుకంటే అందరికీ జన్ధన్ ఖాతాలని తీపిచ్చి ఆ మినిమం మెయింటెనెన్స్ లేవని ఇష్టం ఉన్నట్లు పైసలు దండుకుంటున్నటువంటి దాని మీద దృష్టి పెట్టాలా. ఇక ప్రజల నుంచి విమర్శలు రాకుండా అయితే ఉండాలి అన్నటువంటిది సూచన.